అయ్యా ఈసారి బీసీలంతా జగన్ వైపు నిలబడతారయ్యా. ఏయ్ ఆపు, ఏం మాట్లాడుతున్నావు? అవునయ్యా, ఆర్థికంగా, రాజకీయ సాధికారత పరంగా, సామాజిక హోదా పరంగా, విద్య పరంగా ఈ 4 రంగాల్లో ఇంతలా వారికి మేలు చేసిన సీఎం జగన్ తప్ప మరెవ్వరూ లేరన్నది బీసీలలో వినిపిస్తున్న టాక్ అయ్యా. ఆపవయ్యా, ఈసారి మనం బీసీ డిక్లరేషన్ ఘనంగా ప్రకటించాం అయ్యా. 2014లో బీసీలకు 143 హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా? వాట్ ఐఎమ్ సేయింగ్, అప్పుడు మన హామీలు నమ్మి ఓట్లేశారు కదా, ఇప్పుడు కూడా అంతేరా? మనమిచ్చే దొంగ హామీలు, ఉత్తుత్తి హామీలకు మోసపోయి ఓట్లేస్తారు. అయ్యా మీరింకా అప్డేట్ కాలేదు. అది 2014, ఇది 2024. మీరనుకున్నంత అమాయకంగా ప్రజలు లేరు. ఈ 56 నెలల్లో జగన్ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా బీసీలకు 1,71,000 కోట్ల లబ్ధి చేకూర్చారు. మీరేమో 5 ఏళ్లలో 19,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మీరు నిరుపేదలైన బీసీ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యపై, బీసీలకిచ్చే ఇళ్ల పట్టాలపై కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యా నిజమే కదయ్యా, అమరావతిలో బీసీలకు ఇళ్ల పట్టాలిస్తే చెమట కంపన్నారు, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. ఇక వాళ్ళు మీకెందుకు ఓటు వేస్తారయ్యా? వాట్ ఐఎమ్ సేయింగ్, మనం ఈసారి గట్టి హామీలిచ్చాం. 50 ఏళ్లకే పెన్షన్, అది కూడా 4,000కు పెంచుతామంటూ హామీలిచ్చాం. అయ్యా మరి ఆ హామీలన్నీ నెరవేరుస్తా? ఏనాడైనా నేను ఇచ్చిన హామీ నెరవేర్చానా? అయినా 14 ఏళ్లు సీఎంగా పనిచేశానా లేదా? అయ్యా ఫైనల్గా ఒక్క మాట చెప్పనా, మీరేమో దొంగ హామీలని, అనైతిక పొత్తుల్ని, పచ్చ మీడియాని నమ్ముకున్నారయ్యా. అక్కడ జగనేమో చేసిన మంచిని నమ్ముకున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కటే అనిపిస్తోందయ్యా, ఈసారి బీసీలు తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ విరిచేయడం ఖాయంలా కనిపిస్తోందయ్యా. అయ్యా చంద్రబాబు, ముందు ఈ 10 పాయింట్లకు సమాధానం చెప్పు. బీసీలపై మీకున్న ప్రేమ ఏ పాటితో తేలిపోతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. 2014 మేనిఫెస్టోలో బీసీలకు 143 హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేసిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల్లో కేసులు వేసిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. బీసీలకు ఏటా 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్లు ఇస్తానని మోసం చేసిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. 5 ఏళ్లలో ఒక్క బీసీకి కూడా రాజ్యసభ సీటు ఇవ్వకుండా ఆ వర్గాలను వంచిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి లేఖ రాసి అవమానించిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. జీతాలు పెంచమన్న నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానని అహంకారంతో మాట్లాడిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. కష్టాలు చెప్పుకున్న మత్స్యకారుల తాట తీస్తానని అధికార గర్వంతో మాట్లాడిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 100 టికెట్లు ఇస్తానంటూ మోసం చేస్తున్న బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. వెనుకబడిన వర్గాలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుల్లో 1191 కేసులు వేయించిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. అమరావతిలో బీసీలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసిన బీసీ ద్రోహి ఈ చంద్రబాబే, అవునా కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి 10 ప్రశ్నలు ఇవి. వీటికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.